ఇప్పుడు మన ఇంటి దగ్గర అయితే ముగ్గు పోయడానికి వచ్చారనమాట. సో ఈ రోజు ముగ్గు పోసి రేపు పూజ స్టార్ట్ అవుతుంది. దీనికి అయితే ఏం లేదు, ఇంకా వాడు కిడ్నీలు లివర్లు ప్రాణాలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా అడుగుతాడు. చిన్న రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాం. ఈ రూమ్ లోపల ఎట్లా ఉందో చూపిస్తాయి కదండి. ఇక్కడ పైన ప్లాన్ చెప్తాను నేను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, అక్కడ కిచెన్ వస్తుంది, మధ్యలో హాల్ వస్తుంది. ఇంకా ఈరోజు ముగ్గేసారు కాబట్టి రేపు పూజ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అంతే, రేపు పూజ అయిపోయినాక బోర్ కూడా వేయించాలా. చాలా పనులు ఉన్నాయి నాకు తెలిసి. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇక్కడే అవుతుందేమో నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యాసన్ని యాదవ్. సారీ, తగ్గొస్తుంది. దిస్ ఈస్ బయ్యాసన్ని యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ నూతన్కల్. సో ఇప్పుడైతే నేను నూతన్కల్లో ఉన్నా. అండ్ మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, ఇల్లు కట్టడానికి నేను నూతన్కల్లో వస్తున్నా అని చెప్పేసి తమ్నేల్ పెట్టిన కదా. సో ఈ రోజు అయితే మాత్రం అంటే నేను ఇందాకే వచ్చిన ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ షెట్ అదే స్నానం చేయాలి అనుకోకండి. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 లాగా. కాకుంటే ఏంటంటే సపరేట్ చేసిన పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఇది సపరేట్ బ్లాగ్, అది సపరేట్ బ్లాగ్ అన్నట్టు. ఇప్పుడు మన ఇంటి దగ్గర అయితే ముగ్గు పోయడానికి వచ్చారనమాట. సో ఈరోజు ముగ్గు పోసి రేపు పూజ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఏం లేట్ చేయకుండా అక్కడ దగ్గరికి వెళ్ళేసి ముగ్గు ఎట్లా పోస్తున్నారు ఏంది, నేను అక్కడ ప్లాట్ ఏరియా అంతా మా ముగ్గు పోసేది అంతా కూడా నేనైతే మీకు చూపిస్తా. సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ట్రాక్టర్ వచ్చింది ఇప్పుడు మొత్తం లెవెల్ చేయడానికి. రివర్స్ అయినా ఇక్కడ పెట్టినా ఏం కాదుగా, ఎవరు ఉండరు, ఏమన్నారుగా. ఇక్కడ పెట్టినా ఏం కాదుగా, ఇక్కడ పెట్టేసేలే కదా, ఏం కాదు. అట్లా పెట్టేసినా ఓకే. అంటే రివర్స్ తిప్పి పెడితే ఎండ పడకుండా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఇంకా ముగ్గు పోస్తారనమాట. దానికి ఆల్మోస్ట్ 1 గంట టైం పట్టేలా ఉంది. ప్రస్తుతానికైతే మా మమ్మీ, మా డాడీ, నేను, మా తమ్ముడు అండ్ అంతే మా బాబాయ్ వచ్చారు. చూసుకో వెనక. దీనికి అయితే ఏం లేదు, ఇంకా వాడు కిడ్నీలు లివర్లు ప్రాణాలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా అడుగుతాడు. మీ చుట్టాలే కూడా తీసుకొని రా అని చెప్తారు. పోనీ ఇంకా పోతుంది. పోనీ ఇంకొంది, చాలా స్పేస్ ఉంది. పోతుంది పోనీ. రైట్, అక్కడ ఆపేసి ఇంకా రైట్. సో ఇవ్వండి, ఇప్పుడు మన ఇల్లు కట్టే ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట. ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంది అండ్ ఇటు సైడ్ ఇంకొక ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ 2 ఇల్లుల మధ్యలో ఉన్న ఖాళీ స్పేస్ ఇది. మొత్తం ఇది 300 స్క్వేర్ యార్డ్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇక్కడ ఇప్పుడు అక్కడ లాస్ట్ ఉంది కదా పొలం, ఆ పొలం ముందు వరకు కూడా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి ఒక 5th బిట్ 6th బిట్ అట్లా వస్తుంది అప్రాక్సిమేట్లీ. మన ఇల్లు ఇప్పుడు అక్కడ ఇల్లు కడుతున్నాం కదా కొత్తది, దానికి సంబంధించిన ఈ సిమెంట్ బ్యాగులు అట్లాంటివి అని ఉంటే పెట్టడానికి ఒక చిన్న రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాం. ఈ రూమ్ లోపల ఎట్లా ఉందో చూపిస్తాయి కదండి. అండ్ ఇది వచ్చేసి రెంట్ ఎంత అనుకుంటారు, 500 రూపాయలు నెలకి, అంతే. ఈ రూమ్లో కిచెన్ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫ్యాన్ మినిమం, ఫ్యాన్ ఇరుకు, ఏది కావాలంటే అది ఉంది. 500 రూపీస్ అంటే మాత్రం చాలా తక్కువ కదా. నాకు భలే నచ్చింది ఇది. ఇట్లా ఊర్లలో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. 500-1000 రూపాయలు ఉన్నా సరే బతికిపోవచ్చు. లైక్ అంటే ఇట్లా మా లాంటి ఊర్లో ఉంటే నెలకు 5000 రూపాయలు 4000 రూపాయలు వచ్చినా కూడా ఇద్దరు హ్యాపీగా బతికేయచ్చు. అంటే 4000 రూపాయలకి ఎట్లా బతుకుతారు ఏందని అనుకోకండి. అంటే రేషన్ సప్లై వస్తుంది కదా, అవన్నీ ఆ ఫుడ్ తిని అట్లుంటే ఈజీగా లైఫ్ అయితే బతికేయచ్చు. ఇట్లాంటి అదృష్టం మనకి ఇండియాలో తప్ప ఇంకెక్కడ ఉండదు. మనకి అంతా ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. అలా ఫుల్ ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి బ్లాగ్ చేస్తున్నా. మా మమ్మీ అక్కడ నిలబడి చూస్తామని చూడండి. అబ్బా, ఇక్కడ వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి, అదొక్కటే. ఇది ఎట్లా క్లోజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం. ఇది చూసారు కదా, ఆ పంప్ అది ఎట్లా బ్రేక్ అయింది. వేరే వాళ్ళని పంపించినా అది దానిపైన క్యాప్ ఒకటి తీసుకురావడానికి. ఇదంతా ఏంటంటే ఇవ్వండి, ఇటు సైడ్ అంతా కూడా నేను మీకు కుదిరితే రేపు చూపిస్తా. అంత ఎక్కువ ఇల్లులు ఏం లేదు. లైక్ ఇంకా ఈ ఇల్లు డెడ్ ఎండ్ అనుకోండి. ఇటు సైడ్ ఇంకేం ఇల్లులు ఉండదు ఇంకా లాస్ట్ కదా బాబా. నేను కూడా అప్పుడు చెట్లు ఉన్నప్పుడే చూసిన. ముగ్గు వేయడం కూడా స్టార్ట్ చేసేసారు, చూసారు కదా. స్టార్టింగ్ అక్కడ వరకు లాస్ట్ అన్న. ఇప్పుడు అక్కడ అది కాంపౌండ్ వాల్ అది. ఓకే.
మెయిన్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇగోండి ఇంటి వెనక సైడ్ చూడండి మొత్తం అంతా పొలాలి, ఎటు సైడ్ చూసిన గ్రీనరీయే. మెయిన్గా నేను అంటే ఇక్కడ పర్టికులర్గా మేము ఫిక్స్ అయిపోయింది వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే. ఎందుకంటే అందరికీ ఇంట్లో కొంచెం ఇట్లా నేచర్కి దగ్గర ఉండడం ఇష్టం, అట్లా అని చెప్పేసి మరీ ఊరి చివరికి వెళ్ళి ఉండాలనే ఉంది. బట్ ఏంటంటే మా మమ్మీకి భయం, ఇంకా అందరిది దృష్టిలో పెట్టుకొని సో ఇక్కడ ఫైనలైజ్ చేసినాం అనమాట. ఇటు సైడ్ కూడా అంతా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, కింద అంతా వేరే ప్లానింగ్. అదంతా నేను మీకు రేపు పూజ అవుతుంది, పూజ అయినప్పుడు చూపిస్తా. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసేమో గ్యాప్ అనమాట. ఇక్కడ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఇక్కడ నుంచేమో ఇల్లు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవాళ పెట్టారు కదా శుభ పెట్టిందంతా కూడా ఇది పిల్లర్లకి ఇవన్నీ పిల్లర్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. సో అక్కడ ముందు కూడా ఒక 18-20 feet ఏమో వదిలేరు. ఇక్కడ పైన ప్లాన్ చెప్తాను నేను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, అక్కడ కిచెన్ వస్తుంది, మధ్యలో హాల్ వస్తుంది, అక్కడ ఒక రూము, అక్కడేమో గెస్ట్స్ వస్తే కూర్చోడానికి ఒక రూము. సో హాల్ పెద్దగా వచ్చేలా ప్లాన్ చేయమని చెప్పిన. వీళ్ళైతే హాల్ పెద్దగా వచ్చేటట్టే ప్లాన్ చేశారు. ఎందుకంటే నాకు హాల్ చిన్నగా ఉందనుకోండి నాకు అస్సలు నచ్చదు. ఆ బెడ్రూమ్లో అవన్నీ ఎంత చిన్నగా ఉన్నా ఓకే నాకు, బట్ హాల్ మాత్రం పెద్దగా ఉండాలి. అది నా మెయిన్ కాన్సెప్ట్. అంటే ఇది ప్లానింగ్ చేయించేటప్పుడు అదే చెప్పిన. సో నేనైతే ఫస్ట్ హ్యాపీ అయింది దానికి. దీంట్లో హాల్ మస్తు పెద్దగా వస్తుంది, 22 ఇట్లా 14-15 ఇట్లా వెడల్పు వస్తుంది. ఇగోండి ఇంకొకటి నాకు ఇక్కడ ఈ ఏరియాలో బాగా నచ్చింది. అంటే నిజం చెప్తున్నా, నేను ఇంత లాస్ట్ వరకు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇక్కడ చూసుకొని ఉన్నప్పుడు అంతా కూడా మొత్తం చాలా రోజులు అయింది కాబట్టి అంత చెట్లు మొత్తం మొలిచి ఎట్లెట్లనో అయిపోయింది. అంతా నీట్గా క్లీన్ చేయించిన తర్వాత ఇంకా ఇప్పుడు పెద్దగా అనిపిస్తుంది. ముగ్గు వేసిన తర్వాత ఇంకా మంచిగా సూపర్ అనిపిస్తుంది. సో యాక్చువల్లీ మేము అనుకున్నామంటే దీని వెనక కూడా ఒక 20 square yards 30 square yards మనకి ఇస్తా అని చెప్పారు ఈ ఏరియా వరకు. ఇది మంది కాదు, ఇప్పుడు నేను నిలబడ్డ ఏరియా, ఓన్లీ ఆ ముగ్గు పోసిన వరకే మంది. ఇక్కడ తీసుకుందాం అనుకుంటే ఏంటంటే వాస్తు ప్రకారం అది కరెక్ట్గా రావట్లేదంట. సో మళ్ళీ మనకి బ్యాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ నేను చెప్పారు కాబట్టి ఇంకా వెనకైతే తీసుకోలేదు ఇంకా. సో ఇక్కడ వరకు క్లోజ్ ఇంకా లాస్ట్. సో ఈ రాయి ఉంది కదా, ఇక ఈ రాయి వరకు గట్టు అనమాట. ఇక్కడ వరకు అది అసలు నాకు ఇటు సైడ్ చూస్తుంటే అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది. పోండి సాయంత్రం టైంలో మంచిగా ఇట్లా ఈ పైకి ఎక్కేసి మంచిగా మొత్తం చుట్టూ గ్రీనరీ చూడొచ్చు ఇటు సైడ్. అండ్ ఇది లాస్ట్ ఇల్లు అనమాట. ఈ ఇల్లు దాటితే మళ్ళీ ఇంకేం లేదు, మళ్ళీ అంతా గ్రీనరీ అటు సైడ్ కూడా. అండ్ ఈవెన్ స్ట్రైట్ కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి, అటు సైడ్ మొత్తం ఇల్లు ఉన్నాయి. బట్ ఇటు సైడ్ చూసినా మనకైతే మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది ఏరియా అంతా కూడా ఇట్లా చెట్లు మొత్తం ఇవే కనిపిస్తుంది. మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అండ్ మెయిన్ రోడ్కి కూడా దగ్గర ఇది. ఇగో జస్ట్ ఒక హార్డ్లీ ఒక 40-50 meters ఉంటుంది ముందుకు అంతే. ఇంకా ఈరోజు ముగ్గేసారు కాబట్టి రేపు పూజ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అంతే, రేపు పూజ అయిపోయాక బోర్ కూడా వేయించాలా. చాలా పనులు ఉన్నాయి నాకు తెలిసి. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇక్కడే అవుతుందేమో నాకు. అండ్ ఈ వీడియోస్ కూడా నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఇల్లు కట్టే వీడియోస్ ఉంటాయి చూసారు కదా, నేను కష్టపడి ఆడ కాలు ఇరగొట్టుకొని ఏం చేసిన వీడియోస్ కన్నా కూడా ఇట్లాంటి ఇల్లు కట్టే వీడియోస్కి అయితే మాత్రం వ్యూస్ బాగా పోతున్నాయి. అందుకనే పెద్ద ప్లానింగ్తోనే వచ్చిన, గట్టిగానే వీడియోస్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ ఇల్లు కట్టడానికి అయితే మాత్రం 8 to 9 months పడుతుందని చెప్పారు. సో మనం మనీ అరేంజ్ చేసుకున్న దాన్ని బట్టి అండ్ అంతే మిగతా అన్నీ ఇంకా సెట్ అవ్వాలి, ఐటమ్స్ రావాలి కదా, అన్నీ సెట్ అయితే మేము ఇచ్చిన ప్లాన్కి 8 to 9 months అని చెప్పారు. అండ్ మనీ అండ్ ఐటమ్స్ కరెక్ట్గా వస్తేనే, అది కూడా ఇందులో ఉంది. ఎందుకంటే మనం మనీ ఐటమ్స్ ఐటమ్స్ అయ్యే మెయిన్ కదా, ఐటమ్స్ ఉంటేనే కడతారు కదా. సో అవన్నీ కరెక్ట్గా తెస్తే 8 to 9 monthsలో అయిపోతుందంట. సో ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇల్లుది చూడండి బేస్మెంట్ ఈ హైట్లో ఉంది కదా. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ వరకు వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా బేస్మెంట్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూస్తుంటే ఏంది ఇంతనా అనిపించవచ్చు, బట్ ఈ ఏరియా ఏంటంటే డౌన్లో ఉంది, ఇట్లా స్లోప్గా. మీరు చూడండి అక్కడ ఇట్లా ఎత్తుంది, ఇక్కడ ఇట్లా స్లోప్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది, ఇంత డౌన్ ఉంది ఇది. అక్కడికి ముందరికి రోడ్డుకి ఇక్కడికి ఈ లెవెల్లో ఉంది కరెక్ట్గా రోడ్డు ఇప్పుడు ముందు. సో ఆ రోడ్డు కన్నా కూడా లైక్ ఇక్కడ దాకా ఇంత మట్టి పోపించాలి. ఇప్పుడు రేపని ఎల్లుండి ఇట్లా మట్టి పోపించేస్తారు. మట్టి పోపించేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఇది మన హైట్, ఇక్కడ వరకు హైట్, ఈ పక్క ఇళ్ళ కన్నా కూడా ఇంత హైట్లో. ఎందుకంటే మళ్ళీ మనకి ముందు రోడ్డు లేదు, అక్కడంతా కూడా మొత్తం మట్టి రోడ్డు వచ్చింది. అక్కడ ఫ్యూచర్లో ఏంటంటే సిమెంట్ రోడ్లు వేస్తారు కదా. సో ఇక్కడ ఉన్నాయి 6 ఇళ్ళే, ఇప్పుడు కాకుండా లైక్ ఒక 4 years తర్వాత 5 years తర్వాత వేసినా సరే సిమెంట్ రోడ్డు వస్తే ఎప్పుడైనా ఏమవుతుందంటే ఒక 2 feet హైట్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు చూడండి అక్కడ ఎన్ని రాళ్ళు కనిపించినాయి ఇప్పుడు నేను మీకు హైట్ చెప్పినప్పుడు. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఎంత అయిందో.
జస్ట్ 4 రాళ్ళే ఉన్నాయి, అక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అట్లా. సో ఇక్కడ వేస్తే సిమెంట్ రోడ్ వేసారు అనుకోండి 2 feet అంటే ఈ హైట్కి వచ్చేస్తుంది, కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ వరకు గోపిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఫ్యూచర్లో రోడ్ వేసినా ఇబ్బంది ఉండకుండా ఉండడానికి. ఇక్కడ ఈ ఏరియాలోనేమో లిఫ్ట్ వస్తుంది, ఈ పక్కన మెట్లు వస్తాయి, ఇక్కడ ఒక 2 to 3 feet గ్యాప్ వస్తుంది. సో మొత్తం ఇప్పుడు ముగ్గు పోయడం అయితే అయిపోయింది. ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లాట్ ఏరియా ఉంది కదా, కొంచెం క్రాస్ ఉంది లైట్గా. ఇక్కడ బోర్ వేస్తారు అనుకుంటా. ఇవ్వండి ఈ ఏరియాలో ఈ గుండాలు ఉన్నాయి కదా, ఈ 3 ఇళ్ళలో అదేనా లేకుంటే మరి వేరే దానికో తెలియదు, బట్ ఇటు సైడ్ వేస్తారు బోర్ అయితే ఈశాన్య మూలన. ఇవ్వండి రాయి ఇక్కడెక్కడ ఉంది చెట్లకి, ఇక్కడ దాకా రావాలి, కానీ ఏంటంటే స్ట్రైట్ రావట్లే అని చెప్పేసి ఈ ఫ్రంట్ది వెనకకి జరిపేసారు. అక్కడ మెయిన్ ఉంది కదా రోడ్డు, సో అదే మెయిన్ రోడ్డు. అవన్నీ బైక్ బెంచ్ చేశారు, అది మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి ఇల్లు ఇప్పుడు కట్టబోయేది ల్యాండ్ మంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ప్లెయిన్ ల్యాండ్. ఇది వచ్చేసి సైడ్కి 4 feet వచ్చిందనమాట, అటు సైడ్ 2 feet వచ్చింది బాల్కనీ టైపు. మంచిగా పైన కట్టిన తర్వాత మంచిగా స్పేషియస్గా భలే అనిపిస్తుంది. ఇప్పుడు అంతా జస్ట్ ల్యాండ్ మీదే ఉంది కాబట్టి అంతేం అనిపించదు. ఇంకా అప్డేట్ వీడియోస్ కూడా ఈ వీడియోస్కి ఎట్లా వచ్చినాయి రెస్పాన్స్ని బట్టి దాన్ని బట్టి నేను పెడతానే ఉంటాను. ఎట్లయినా సరే వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. ఇల్లు అంటే మన వాళ్ళకి అబ్బో పిచ్చ ఇంట్రెస్ట్ అసలుకి. నేను చూసినా కదా వ్యూస్ ఒక్కొక్క వీడియోస్కి. ఇక్కడ గేట్ వస్తుంది అండ్ కింద 4 car పార్కింగ్. అటు సైడ్ ఒక 1 RKలు 2 వస్తాయి. 1 room కిచెన్ 2 వస్తాయి. ఇదంతా కింద ఇదంతా కార్ పార్కింగ్ 4 కార్స్కి. ఇంకా బైక్స్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ 4 కార్లు ఏం లేవు మన దగ్గర, బట్ మంచి పార్కింగ్ అయితే ఉంది. జాగ్వర్ అయినా ఏదైనా సరే ఈజీగా తిరిగేటట్టే పెట్టించిన నేను. ఈ ఏరియాలో లిఫ్ట్, ఇటు సైడ్ మెట్లు, ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్. సో ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం 7 o'clock 8 o'clock పూజ ఉంది, భూమి పూజ. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీ నలుగురం అయితే లైక్ ఒక 24 years 25 years నుంచి మా అందరికీ ఇది ఒక డ్రీమ్ అనమాట. అంటే ఇట్లాంటి ఒక ఇల్లు కట్టుకోవాలనేది, అట్లాంటి ఒక ఇంటికి రేపు భూమి పూజ జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే మాత్రం నేను 10,000 likes టార్గెట్ ఇస్తున్నా, అండ్ అంతే 500 comments టార్గెట్. సో మీరందరూ కంప్లీట్ చేసేసేయండి. అండ్ రేపు మార్నింగ్ పూజ బ్లాగ్ అయితే వస్తుంది, అది కూడా మిస్ అవ్వకండి. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో ఇప్పుడు ఇంకెళ్ళి కొంచెం చేసే వర్క్ ఉంది వేరేది. అంటే రేపు కుర్చీలు ఇంకా టెంట్ సామాన్లు కొంచెం నిచ్చెన అవన్నీ కొనుక్కొచ్చేది. బట్ ఇంకా అప్పుడు ఎంత బ్లాగ్ చేస్తానో చేయనో నాకు తెలియదు. చేస్తే మాత్రం వీడియోస్ వస్తాయి, లేదంటే మాత్రం ఇక్కడితోనే వీడియో ఎండ్. ఇంకా ఇక్కడ చూసారు కదా అవన్నీ, ఇందులో అన్ని కళ్యాణ్కి వచ్చినాయి, నాకు వచ్చినాయి ఒక 4-5 ఉంటాయి, మిగతా అన్నీ వాడికి కబడ్డీలో వచ్చినాయి అన్నీ. చూసారు కదా లైక్ ఓహో మంచిగా సెట్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇట్లా హైట్ వైజ్గా పెట్టుకున్నాడు చూడండి. నాకు వచ్చినాయి, మనకేమైనా రైడింగ్లో వచ్చినాయి, ఈ వరల్డ్ రైడ్లో రికార్డ్స్లో వచ్చినాయి కొన్ని ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ మెడల్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇది మెడల్స్ కోసం నేను చేయించిన ఈ మెడల్స్ ఉన్నాయి కదా. ఇట్లాంటిది ఇది మన డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారు కదా, ఆ టీంలో ఆడినప్పుడు కళ్యాణ్కి ఇది తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో వచ్చింది ఇది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఒక 30 medals 40 medals మొత్తం అన్ని మెడల్సే. మా మమ్మీ ఏం చేసిందంటే అవి మొత్తం 25 సామాన్లకి వేసేసింది, అంటే బై మిస్టేక్ అనమాట. అవన్నీ పోయినాయి మెడల్స్, 30 to 40 ఉంటాయి, అంటే ఒక్క కప్పుకి ఒక మెడల్. సో మీరే ఊహించుకోండి ఇక్కడ ఎన్ని కప్స్ ఉన్నాయి ఇంకా. అండ్ మిగతాయి కూడా కొన్ని ప్యాక్ చేసి వేరే దగ్గర పెట్టేసినాం మేము. వీటి గురించి అంతా కూడా మళ్ళీ నాకు కుదిరితే వేరే బ్లాగ్ అయితే చేస్తలేండి.